డియర్ స్టూడెంట్స్, ఒకసారి డేటా చూడండి. క్రాస్ సాలరీ, నెట్ సాలరీ అంటే కంప్లీట్లీ ఎంప్లాయీ డేటాబేస్. నౌ ఈ డేటాబేస్లో మ్యాక్సిమం సాలరీస్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. అంటే ఫస్ట్ మ్యాక్సిమం సాలరీ, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ నెట్ సాలరీ ఫ్రమ్ సాలరీ అని రాస్తే ఫస్ట్ మ్యాక్సిమం సాలరీ వచ్చేస్తుంది. నౌ సెకండ్ మ్యాక్సిమం సాలరీ ఎలా కనుక్కోవాలో మీకు ఈజీ మెథడ్ చెప్తాను. సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ నెట్ సాలరీ ఫ్రమ్ సాల్, అక్కడికి ఫస్ట్ అయిపోయింది. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వేర్ నెట్ సాలరీ ఈజ్ లెస్ దాన్, అగైన్ సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ నెట్ సాలరీ ఫ్రమ్ ద టేబుల్ నేమ్ దట్ ఈస్ సాల్. సో ఇలా రాస్తే మనకి సెకండ్ మ్యాక్సిమం సాలరీ వస్తుంది. ఓకే, బ్రాకెట్ క్లోజ్ ఫ్రమ్ సాలరీ. ఇది ఒక ఈజీ మెథడ్. చూడండి, ఇప్పుడు మనకి సెకండ్ మ్యాక్సిమం సాలరీ వచ్చేసింది. ఓకే, నౌ సిమిలర్గా థర్డ్ మ్యాక్సిమం సాలరీ రావాలంటే ఏం చేయాలి? సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ నెట్ సాల్ ఫ్రమ్ సాల్, అక్కడికి ఫస్ట్ మ్యాక్సిమం సాలరీ. నెక్స్ట్ వేర్ నెట్ సాలరీ ఈజ్ లెస్ దాన్, అగైన్ సెలెక్ట్ ఆప్షన్ రాస్తాం అనమాట. చూడండి, వేర్ నెట్ సాలరీ లెస్ దాన్, అగైన్ సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ నెట్ సాలరీ ఆఫ్ సాల్. సో అక్కడికి మనకి సెకండ్ మ్యాక్సిమం సాలరీ వస్తుంది. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ అగైన్ ఈ క్వరీకి అంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్కి వన్ మోర్ వేర్ కండిషన్ రాస్తూ ఇప్పుడు మళ్ళీ నెట్ సాలరీ లెస్ దాన్ సెలెక్ట్ ఆఫ్ మ్యాక్స్ సాలరీ ఇలా కంటిన్యూ చేస్తాం. ఇలా చేస్తే థర్డ్ మ్యాక్సిమం సాలరీ వస్తుంది. ఇది ఒక ఈజీ మెథడ్. లేదు మాకు ప్రో మెథడ్ కావాలి అంటే మీకు ఈ వీడియో కింద లింక్లో డిస్క్రిప్షన్ ఇస్తాను. ప్రో మెథడ్లో కూడా ఎంత హైయెస్ట్ సాలరీ ఎలా కనుక్కోవాలో ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.